హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆలు మేతి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఒక 1 స్పూన్. అలానే ఉల్లిపాయల్ని ఇలా ఒకటి పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని నేను ముందుగానే మెంతి కూరని ఇలాగా నీట్గా ఒలుచుకొని కడిగి పెట్టేసుకున్నది ఒక 1 కప్పు, పెద్ద కప్పుతో 1 కప్పు వేసుకోవాలి. మెంతి కూరని వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే కర్రీ చేదు వచ్చేస్తుంది. మెంతి కూర బాగా వేయించుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మెంతి కూర మీడియంలో పెట్టి ఇలాగా వేయించుకోవాలి కర్రీని. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది కర్రీ, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మెంతి ఆకు మంచిగా ఫ్రై అవ్వాలి. అలానే గరం మసాలాని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోవాలి. ఆయిల్ బయటకు తేలిన చూడు, ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగానే ఆలుని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఒక 3 ఆలుని ఉడికించి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొంచెం ఉడికించుకోవాలి. ఎక్కువ కదపకండి, ఆలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఉడికిపోయింది. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని రెడీ అయిపోయింది ఆలు మేతి ఫ్రై. ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే ఆలు మేతి ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.